వేరే ప్రాంతాన్ని తరలిస్తే అడ్డుకోవడమే. నువ్వు ధర్మపురికి ఇస్తాడు, అటు మోసం చేసిండు, దేవుణ్ణి మోసం చేసిండ్రు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కూడా మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నేను వేములవాడ దేవస్థానాన్ని కొండగట్టును రామాయణ సర్కిల్ కింద తీసుకొస్తా, వేములవాడ దేవస్థానం ప్రసాద స్కీమ్ కింద తీసుకొస్తా, దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి 3-4 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కూడా కనీసం పట్టించుకోలేదు. పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడ్డారు తప్ప మేము మాట ఇచ్చినాం దేవాలయాలను రాజకీయాలకు అత్యంతంగా అభివృద్ధి చేయాలని చెప్పడం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. మేము ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ దిశగా ప్రజల్లో కూడా ఇంకా జాగ్రత్త కలిగించడానికి ఈ యాత్ర కొనసాగిస్తున్నారు. అందరికీ అన్నా సెల్ ఫోన్ డౌన్ చేయండి అన్నా. పాత మాది హైదరాబాద్ మాది అని చెప్తే ఎంఏం పార్టీ కంచుకోటలు బద్దలు కొట్టి కూడా హైదరాబాద్ స్థానంతో పాటు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. పూర్తి వాతావరణం రాజకీయ సమీకరణ మానవుతున్నాయి. ప్రజల లోపల మార్పు వస్తున్నది, ప్రజల ఆలోచన కూడా మార్పు వస్తున్నది. ఎక్కడ కూడా రామనామస్మరణ మారుపోతున్నది. అందరూ తెలంగాణ రాష్ట్రంలో అందరూ రాముని వారసులు, రాముని నమ్ముకున్న పార్టీకి మాత్రమే ఓటేస్తారు.